నిర్మల్ రైతులు మరోసారి రోడ్డెక్కారు. దిలావల్పూర్ ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా గత 4 నెలలుగా ఇక్కడి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. జేఏసీ పిలుపు మేరకు బంద్ చేపట్టారు. 4 గ్రామాల ప్రజలు నిర్మల్ బైంసా జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఆర్డీఓను అడ్డుకుని వాహనం చుట్టూ మహిళలు, రైతులు బైఠాయించారు. వాహనంలోనే ఆర్డీఓ రత్న కళ్యాణిని 3 గంటల పాటు నిర్బంధించారు. 8 నెలల నుండి ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నారు. గవర్నమెంట్ జాబ్ల కింద మొత్తానికి పోయిందా డిస్ప్లే మొత్తం పోయిందా గూగుల్ పిక్సెల్ నిర్మల్ రైతులు మరోసారి రోడ్డెక్కారు. దిలావల్పూర్ ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా గత 4 నెలలుగా ఇక్కడి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, 4 నెలలుగా అక్కడున్న ప్రజలు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదంటున్నారు. నిన్న అలాగే ఆర్టీఓను కూడా కారులోనే 3 గంటల పాటు నిర్బంధించారని చెప్పారంటున్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి అసలు? నిర్మల్ జిల్లా దిల్వాల్పూర్ లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో దానిని వ్యతిరేకిస్తూ నిర్మల్ జిల్లా దిల్వాల్పూర్ మండలానికి సంబంధించిన 4 గ్రామాల ప్రజలైతే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. గత కొద్ది రోజులుగా ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు కంపెనీ యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది. అయితే ఇథనాల్ పరిశ్రమ ఇక్కడ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల తమ పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. తర్వాత గ్రామాల్లో కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇథనాల్ పరిశ్రమ నెలకొల్పొద్దు అని చెప్పేసి అయితే ఆ దిల్వాల్పూర్ మండలాలకు సంబంధించినటువంటి గ్రామాల ప్రజలైతే ఆందోళన చేస్తా ఉన్నారు. గత కొద్ది రోజులుగా కలెక్టర్ కు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా వాళ్ళు మెమోరాండాలు ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో వాళ్ళు నిన్న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అయితే నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. అక్కడే రోడ్ల మీద వంట వార్పు చేయడం జరిగింది. జాతీయ రహదారి 61 పైన వీళ్ళు నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయడం జరిగింది. దిల్వాల్పూర్, గుండంపల్లి, సముద్రార్పల్లి, రత్నాపూర్ కాలనీ గ్రామాల ప్రజలైతే పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. ఇంటి కుటుంబ సభ్యులందరితో వచ్చి చిన్న పెద్ద అని చెడ లేకుండా మహిళలు అందరూ కూడా వచ్చి రోడ్డు పైన నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్, అదేవిధంగా స్థానిక నాయకులందరూ రావాలి, తమ సమస్యలు పరిష్కరించాలి, ఇక్కడ ఇథనాల్ పరిశ్రమ నెలకొల్పమని చెప్పేసి తమకు హామీ ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి లేచేది లేదు అని చెప్పేసి అయితే వాళ్ళు జాతీయ రహదారి పైన పెద్ద ఎత్తున వందలాది సంఖ్యలో అయితే అక్కడ గ్రామస్తులు బైఠాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళతో చర్చించడానికి ఆర్డీఓ రావడంతో ఆర్డీఓను కూడా వాళ్ళు రోడ్డు పైనే నిర్బంధించారు. అటు కలెక్టర్ వచ్చేంత వరకు అయితే ఆర్డీఓని ఇక్కడి నుంచి పంపమని చెప్పేసి ఆర్డీఓ కారుకు వీళ్ళు అడ్డం తిరిగి రోడ్డు పైన వాళ్ళు కారును ఆపినటువంటి పరిస్థితి. అయితే ఈ వ్యవస్థలో ఈ క్రమంలో ఆర్డీఓ చాలా అస్వస్థతకు గురి కావడం జరిగింది. కారులోనే సుమారుగా 3 గంటల పాటుగా ఆర్డీఓను నిర్బంధించడంతో ఆర్డీఓ అస్వస్థతకు గురి కావడంతో వెంటనే జిల్లా ఎస్పీ అక్కడికి రావడం జరిగింది. వెంటనే వీళ్ళని అక్కడి నుంచి జిల్లా ఆర్డీఓను అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేయడం జరిగింది. వెంటనే ఆమెను నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఆందోళనకారులు ముఖ్యంగా ఆర్డీఓ కారు పైన రాళ్లు, కర్రలతో దాడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆర్డీఓ కారు అద్దాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది. రాత్రి 10 గంటలకు పోలీసులు పెద్ద ఎత్తున జాతీయ రహదారి పైన చేరుకొని గ్రామస్తులందరినీ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తెలియజేశాను. ముఖ్యమంత్రి కార్యాలయం మన ఆదేశానుసారం తదుపరి చర్యలు తీసుకుంటాం కాబట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్లకు
సముదాయించి చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. నిన్న మాత్రం ఆడియో కొంచెం రత్న కళ్యాణి అస్వస్థతకైతే గురైంది. అయితే రత్న కళ్యాణికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. కొంచెం బీపీ పడిపోతున్నట్టుగా వైద్య అధికారులు సూచించడం జరిగింది. ఇప్పుడు రత్న కుమార్ అయితే ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పేసి అయితే ఆడియో వర్గాలు చెప్పాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తానికి పోయిందా? డిస్ప్లే మొత్తం పోయిందా? గూగుల్ పిక్సెల్ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు కారుపై కొందరు గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేశారు. తన ఇంటి ముందు పార్క్ చేసిన కారుపై రాళ్లతో దాడి జరగడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు కారుపై కొందరు గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేశారు. తన ఇంటి ముందు పార్క్ చేసిన కారుపై రాళ్లతో దాడి జరగడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.